ఓం నమో వెంకటేశాయ. తిరుమల పాదయాత్రకు పవిత్ర మార్గం అలిపిరి అలౌకిక సందర్శన. అలిపిరి టు తిరుమల స్పిరిచువల్ జర్నీ బిగిన్స్ హియర్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది లక్షలాది భక్తుల జీవితాల్లో ఒక ఆధ్యాత్మిక ఘట్టం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పాదయాత్రగా ప్రయాణించే పవిత్ర మార్గానికి మొదటి మెట్టు చేసే స్థలం అలిపిరి. ఇది శేషాచల పర్వత శ్రేణుల్లో భాగంగా ఉన్నతమైన ప్రదేశం. దాని చుట్టూ పచ్చటి కొండలు, శాంతియుత వాతావరణం, గాలిలోనూ భక్తిరసం నిండి ఉంటుంది. ఈ వీడియోలో చూపించబడే ముఖ్య విశేషాలు: అలిపిరి గాలిగోపురం. ఇది భక్తులకి స్వాగతం పలికే ప్రవేశ ద్వారం. అందంగా అలంకరించబడిన ఇది ఎంతో శక్తివంతమైన స్థలం. పాదయాత్ర ప్రారంభించే ముందు భక్తులు మొదటగా ఇక్కడికి వచ్చి మెట్లకు పూజ చేస్తారు. యాత్ర విజయవంతంగా సాగాలని ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం కోరుతారు. తనిఖీ కేంద్రాలు, లగేజ్ డిపాజిట్ కేంద్రాలు. భక్తుల సౌలభ్యం కోసం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ సురక్షిత బ్యాగేజీ డిపాజిట్ ప్రాంతాలు. పాదయాత్ర మార్గం సుమారు 3550 మెట్లు, 7 నుంచి 11 కిలోమీటర్ల ప్రయాణం. ప్రతి మెట్టు వెనుక శ్రీనివాసుని నామం, ఆధ్యాత్మిక శక్తి, భక్తుల విశ్వాసం దాగి ఉంటుంది. భక్తులతో నిండిన మార్గం. చిన్నారుల నుండి వృద్ధుల వరకు కుటుంబాలతో, కొంతమంది ఒంటరిగా, కానీ అందరూ ఓటమి లేకుండా కొండను అధిరోహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతారు. శేషాచలం పర్వత శ్రేణుల వైభవం, ప్రకృతి అందాలు, వానలు, మబ్బులు, పచ్చని అడవులు ఈ యాత్రను మరింతగా ఆధ్యాత్మికంగా మారుస్తాయి. ప్రతి కిలోమీటర్లో విశ్రాంతి మందిరాలు, దైవ నామస్మరణ శబ్దాలు ఒక ఆధ్యాత్మిక పర్వదినాన్ని తలపించేలా ఉంటుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు, ఇది వేల సంవత్సరాల పౌరాణిక విశ్వాసానికి, భక్తుల విశ్వాసానికి ప్రతీక. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడకగా వెళ్ళే యాత్రలో అలిపిరి పాదాల మండపం మొదటి ఘట్టం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ప్రతిష్ఠించబడిన పుణ్యస్థలం. భక్తులు యాత్ర ప్రారంభించే ముందు ఇక్కడ పాదాలను నమస్కరిస్తారు. ఇది పాదయాత్ర మార్గానికి ఆధ్యాత్మికంగా ప్రారంభ బిందువు. ఇక్కడి మండపం వేద శబ్దాలతో, హారతులతో భక్తులను ఆహ్వానిస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. అలిపిరి సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు ఒక ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. లక్ష్మీదేవి మరియు నారాయణుని కలయికగా ఉన్న ఈ ఆలయం తిరుపతి నగరంలోని ముఖ్యమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఆలయ ఆవరణలో శాంతి, స్వచ్ఛత మరియు ప్రాచీన కళాశిల్పం కనిపిస్తుంది. భక్తులు ఇక్కడ ప్రార్థన చేసి పాదయాత్ర ప్రారంభిస్తే మరింత ధైర్యంగా, భక్తి శ్రద్ధతో ముందుకు సాగుతారు. ఈ వీడియోలో మీరు దర్శించబోతున్నది శనివారం రోజున అలిపిరి వద్ద కనిపించే ఓ అపూర్వ దృశ్యం. శనివారం శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున తిరుమల పాదయాత్ర కోసం వేలాది మంది భక్తులు అలిపిరికి తరలి వస్తారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అలిపిరి భక్తులతో కిటకిటలాడుతుంది. భద్రతా పరంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 సంవత్సరాల లోపు పిల్లలను పాదయాత్ర మార్గంలో అనుమతించరు. శనివారం అలిపిరి వద్ద భక్తులకు ప్రసాదాలు కూడా విశేష ఆకర్షణగా నిలుస్తాయి. ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో టీటీడీ, స్వచ్ఛంద సంస్థలు, భక్త సమితులు తదితరులు పలు ప్రదేశాల్లో ప్రసాదాలు, అన్నదానం నిర్వహిస్తుంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత భద్రతా కారణాల వల్ల ఒంటరిగా భక్తులను పాదయాత్రకు అనుమతించరు. గుంపులుగా మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేసి మీ అనుభవాన్ని పంచుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.